అందరూ చప్పట్లు కొట్టి, ఎవ్వరు మౌనంగా ఉండదు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. నీ శ్రేష్టమైన పాదములు నీ చేరితి, నా చింత మరచి నీ చింతకు చేరితి. నీ శ్రేష్టమైన పాదములు నీ చేరితి, నా చింత మరచి నీ చింతకు చేరితి. ఇహమందునా పరమందునా, ఇహమందునా పరమందునా నీవే ఆధారము నా దేవా. నీ శ్రేష్టమైన స్తోత్రం
కాచువడా నన్ను చూచువడా నిత్యం కాచువడా గురించి తెలుసుకున్నావు నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు నన్ను ఆవరించావు కూర్చుండుట నీతియుండుట కూర్చుండుట నీతియుండుట నాలుగా తిరిగియున్నాను తిరిగియున్నాను
చక్కని ఆత్మీయ పాటలు వినిపించిన గ్లోరక్కకి మన ఇంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనందరం లేచి నిలబడి కొద్ది సమయము దేవుని సన్నిధిలో ఆయన ఆరాధిద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉన్న చాటున లేచి నిలబడి ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధిద్దాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగిన దేవుడు. కాబట్టి అటువంటి మహాదేవుని కలిగి ఉన్న నువ్వు నేను కూడా ఎంతో భాగ్యవంతులం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరు సిగ్గుపడకుండా ప్రతి ఒక్క రెండు చేతులు దేవాదేవుని వైపు ఎత్తి ప్రభువా నీకు స్తోత్రం ప్రభా, ఈ రీతిగా మీ సన్నిధిలో నిలబడి ఉన్నానంటే అది కేవలం మీ యొక్క కృప ప్రభువాన్ని ప్రతి ఒక్కరము మనం ఆయన సన్నిధిని ఆరాధిద్దాం. నిత్యము వేవేల దూతల చేత, శరాబులు కెరుబుల చేత, ఈ రోజు 4 పెద్దల చేత, 4 జీవుల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములు చేయబడి చేసిన యేసయ్యను ఆరాధిద్దాం. ప్రియ సహోదరు సహోదరి, హల్లెలూయా హల్లెలూయా. ఉన్నతమైన దేవుని కలిగి ఉన్నాం. ఆయన వేడపురని మహిమ భాగ్యాన్ని విడిచిపెట్టి నీ నా పాపముల నిమిత్తము ఈ భూలోకానికి వచ్చి తనకి యవ్వన రక్తాన్ని చెల్లించిన దేవుడు. ఈ లోకంలో మన తల్లిదండ్రులు గాని, బంధుమిత్రులు, స్నేహితులు అనబడిన వారు ఎవరు కూడా మన కొరకు ప్రాణాన్ని త్యాగం చేసిన వారు ఎవరు లేరు. కానీ నీ కొరకు నా కొరకు తన యవ్వన రక్తాన్ని చెల్లించి ప్రాణాన్ని సైతము త్యాగం చేసిన మహాదేవుడు నీ పట్ల నా పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. ప్రభువా ఏమి ఇచ్చిన నీ రుణం మేము తీర్చలేము ప్రభు. దావీదు అంటూ ఉన్నాడు, నా అంతరంగమున్న సమస్తమా యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరిచిపోవద్దు అని ఆయన చెప్తూ ఉన్నాడు. కానీ మనం పొందుకున్న మేలులైతే మనం మర్చిపోయే వారిగా కనిపిస్తూ ఉన్నాం. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఉన్నతమైన దేవా నీకే వందనాలు. పరమ దాస్యునుడా, ఈ రోజు ఈ సమయంలో వచ్చి దిగి వస్తున్న దేవా నీకే స్తోత్రం ప్రభా. ఏక సంగముగా, ఏక స్వరముతో ప్రభా, ఏక ప్రజగా ఆరాధిస్తూ ఉండగా ప్రభా, మా స్తుతులకు పాత్రుడైన దేవా, మీ యొక్క మహిమ సింహాసాన్ని విడిచిపెట్టి మా మధ్యకి దూత సైన్య సమూహంతో దిగి వస్తున్న దేవా నీకే స్తోత్రమని ఆయన ఆహ్వానిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు అని ప్రతి ఒక్కరు చెప్దాం. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు
చాలును యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ఆయనలో పరవశిద్దాం ప్రియ సహోదరి సహోదరుడా. వంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. వంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. బంగారమా యేసయ్యా నా బంగారమా యేసయ్యా నీవే నాకు చాలు యేసు 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 నీవే నాకు చాలు యేసు. కోట్లు కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా. కోట్లు కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా. ధనమంతా నీవే యేసయ్యా నా ధనమంతా నీవే యేసయ్యా నీవే నాకు చాలు. స్వరాలకి పాడదాం. నీవే నాకు చాలు యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు. ఎవరంతగా మనం చూసినా ధనమున్నా ఆస్తిపాస్తులు ఉన్నా సరే ఆయనకి సాకి రాయవుగా. ఈ రోజుల్లో ధనముందని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని చాలా మంది నిర్వహిస్తున్నారు. కానీ ఏది ఉన్నా ఏది మన జీవితంలో లేకపోతే శూన్యమే. కొండంతగా బలమున్నను అది నీకు సాటి రాగలదా. కొండంతగా బలమున్నను అది నీకు సాటి రాగలదా. బలమంతా నీవే యేసయ్యా నా బలమంతా నీవే యేసయ్యా బలమంతా. అందరూ కలిసి నీవే యేసయ్యా మా బలమంతా నీవే యేసయ్యా బలమంతా నీవే యేసయ్యా నా బలమంతా నీవే యేసయ్యా నీవే నాకు చాలును యేసు 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 నీవే నాకు చాలును యేసు. ప్రేమించేవారు ఎందరున్నను నీకు సాటి రాగలరా. ప్రేమించేవారు ఎందరున్నను నీకు సాటి రాగలరా. ప్రేమమయా యేసయ్యా నా ప్రేమమయా యేసయ్యా ప్రేమమయా యేసయ్యా నా ప్రేమమయా యేసయ్యా నీవే చాలును యేసు నీవే
నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు. స్వరాలెత్తి అందరూ పాడాలి. నీవే యేసయ్యా, నీవు ఉంటే చాలు ప్రభువా. ఈ లోకంలో ఏమన్నా లేకపోయినా నీవు నా పక్షాన ఉంటే ప్రభువా, సమస్తము సాధ్యపరిచే దేవానికి వందనాలు. నీవే నీవే ఈ లోకంలో ఎవరు మా పక్షాన్ని నిలబడకపోయినా సరే నీవు మా పక్షాన ఉంటే ప్రభువా, మేము సమస్తము సాధించగలము ప్రభువా. ఎవరు ఉన్నా లేకున్నా నీవు ఉంటే చాలు ప్రభువా. బంగారం ఉన్నా లేకపోయినా ప్రభువా, ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా ప్రభువా, బంధుమిత్రులు ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా నీవు మా పక్షాన ఉంటే చాలు యేసయ్యా అని ప్రతి ఒక్కరము మన హృదయాలకు ప్రభువుని ఆహ్వానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. నీ పరిచర్యను తుద ముట్టించుటేనా నియమమాయనే, నీ పరిచర్యను తుద ముట్టించుటేనా నియమమాయను. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారుతిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. ఆహా నా ధన్యత, యేసయ్య కలిగిన మన ధన్యత. ఆహా నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీ పరిచర్యను ముట్టించుటేనా నియమమాయనే, ఏమని వివరింతును, వివరింతును. ఆహా నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరింతును, వివరింతును. నా భాగ్యము, ఏమని వివరింతును, వివరింతును. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నీ సన్నిధిలో ఉండడం మా ధన్యత నాయన. నీ ప్రణాళికలో మేము ఉన్నామని మేము నమ్ముచూ ఉన్నాము యేసయ్యా.
మా జీవితం పట్ల ప్రభా, మా బ్రతుకుల పట్ల నీవు కలిగి ఉన్న ఉద్దేశాలు ప్రభా తండ్రి, మా యొక్క ఆలోచనకు మించినవి ప్రభా, నీకు వందనాలు ప్రభా. తండ్రి, నీ బిడ్డలమైన మమ్మల్ని వెంటనే విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. తల్లిదండ్రులు విడిచిపెట్టిన భార్య, భర్తను విడిచిపెట్టిన భర్త భార్యను విడిచిపెట్టిన తండ్రి, ఎవరిని విడిచిపెట్టినా నీ మమ్మల్ని విడవకుండా ఎడబాయకుండా ప్రభా, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తి పట్టుకుంటానని వాగ్దానమిష దేవానికి వందనాలు, స్తోత్రములు. నీ సన్నిధిలో ఎవరైతే ఎటువంటి అవసరంతో నీ సన్నిధిలో ఉన్నారు, ఎటువంటి కష్ట దుఃఖాల్లో నీ సన్నిధిలో ఉన్నారు ప్రభా, ఎటువంటి అనారోగ్యాలతో నీ సన్నిధికి వచ్చారో ప్రభా, ప్రతి ఒక్కరి గురించి ఎరిగిన దేవానికి స్తోత్రము తండ్రి. తండ్రి, నీ వాక్యము ద్వారా తండ్రి, నీ దైవజనుల చేత చెప్పబడుచున్న సాక్ష్యం ద్వారా తండ్రి, ప్రతి ఒక్క హృదయాలు తాకండి యేసయ్యా. గ్రామంలో వింటున్న ప్రతి ఒక్క హృదయాలు తాకండి యేసయ్యా. నీ క్రియ మా మధ్యన జరిగించమని అడుగుతూ ఉన్నాం. నీ కార్యం చూచటకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఆనాడు ప్రభా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడడానికి తండ్రి, ప్రత్యక్ష గుడారాల్లో దిగి వచ్చిన దేవానికి వందనాలు ప్రభా. తండ్రి, మోషేతో మాట్లాడడానికి ప్రభా, సీనాయి పర్వతం మీద దిగి వచ్చిన దేవా, ఈ రోజు మమ్మల్ని దర్శించడానికి ప్రభా తండ్రి, మా మధ్యన దిగిరాబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ రాను త్వరగా తీసుకురమని అడుగుతూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన మధ్యన ఉన్న పాస్టర్ అబ్రహాం గారు వచ్చి, ఓబలంకుల పరిచయం చేస్తున్న సేవకులు అబ్రహాం గారు వచ్చి కీర్తన గ్రంథము 100వ కీర్తన ఉత్తర పచ్చత్రాలుగా చదువుతారు. వాక్యం వెంబడి వాక్యం వారు చెప్తూ ఉండగా వారి వెనక మనం కూడా ప్రతి వాక్యాన్ని చెప్దాం. ఈ సమయం ఇచ్చిన దాసులకి, సంఘానికి ప్రభుపేట వందనాలు. 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు మనలో పలుకు చేయను గాక. ప్రార్థించిన దైవజనులు ప్రభునామముల వందనాలు. ఈ సమయంలో పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. సాక్ష్యం నిమిత్తము, వాక్యము నిమిత్తము రావాల్సిన ప్రజలు దయతో త్వరగా దేవుని యొక్క మందిరంలోనికి రావాలని ప్రేమతో మీ అందరూ కూడా నేను తెలియచేస్తున్నాను. సమయం చాలా విలువైనది, త్వరగా ముగిస్తాం. రేపైతే 6 గంటలు ప్రారంభించబడి 9 గంటలతో ముగించబడి ప్రేమ విందు జరిపిస్తాం అందరికీ కూడా. కావున ప్రతి ఒక్కరు కూడా గమనించి, మేము ఈ 23 సంవత్సరాలు బట్టి ఊపలక్కలో ప్రతిదీ సమయాన్ని ప్రారంభిస్తాం, సమయానికి ముగిస్తాం, ఎవరికి ఇబ్బంది కలిగించం. అది దృష్టిలో పెట్టుకొని మీరు మాతో సహకరించినట్లయితే రేపు 9 గంటలకు ముగించబడి మంచి దైవజనులు, యవ్వనస్తుడు 2200 గ్రామాలు సువార్త దండయాత్రలు చేసి 2 సంఘాలు చూస్తూ అనేక ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుతున్న యవ్వన దైవజనుడు శ్రీనివాస్ గారు మన మధ్యలోకి వస్తున్నారు. హిందువుల కుటుంబం నుంచి రక్షించబడి గొప్ప సాధనముగా, పనిముట్టుగా, సాక్షిగా ప్రభు చేతిలో వాడబడుతున్నాడు. 12 సంవత్సరాలుగా త్రాగుబోతు, ఏమండి పోలీస్ స్టేషన్ అన్నమాట, 12 సంవత్సరాల వయసులో అటువంటి వ్యక్తి ఎలా మారాడు, రక్షించబడి ఈనాడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఎలా ఉన్నాడు. దయతో ఆ సాక్ష్యాన్ని మనం విందాం. 6 గంటలు ప్రారంభించబడి 9 గంటలు ముగించబడి వెంటనే ప్రేమ విందు భోజనాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి సమృద్ధైన ఆహారాన్ని ప్రభు సిద్ధపరుస్తారు. ప్రార్థన చేసుకొని దైవజనులు నిరీక్షణ పోలయ్య గారు సాక్ష్యము, పాటలు, వాక్యం ద్వారా మనలతో ప్రభువే మాట్లాడతారు. మంచిది. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి, మోకరించండి.
పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు ప్రభా, నీ స్థుతులు స్తోత్రములు ప్రభా. తండ్రి, నేను వట్టిదాన్ని ప్రభా, మట్టి గుండని ప్రభా, ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా నా తండ్రి. నాయన తండ్రి, కాలికి దుమ్ము దూగరం వంటి దాన్ని ప్రభా నా తండ్రి, దయతో నాయన మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా నా తండ్రి. నాయన ఇదిగో ప్రభా నిన్న ఈవేళ ప్రభా నా తండ్రి, నాయన ఈ ఉపవాస కొడుకుని తండ్రి నాయన మీరు ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నా తండ్రి. దేవా నా తండ్రి ప్రభా, అనేక మంది బిడ్డలు ప్రభా నా తండ్రి నీ సన్నిధికి పరుగులెట్టుకుని వచ్చేవారిగా చేయండి ప్రభా. ఎవరు నిర్లక్ష్యంగా ఉండనివ్వద్దు ప్రభా. నాయన వ్యర్థమైన పనులు పెట్టుకుని ఇంటిలో తండ్రి సమయం అంతా నాయన పోగొట్టుకుని ప్రభా నా తండ్రి. దేవ నాయన నీ సన్నిధిలో గడపకుండా ప్రభా నా తండ్రి, కూటాలు వ్యర్థమైపోకుండా ప్రభా నా తండ్రి. దేవ ప్రతి ఒక్కరూ నాయన సన్నిధిలో మేలు పొందేవారు కానీ ప్రభా నా తండ్రి, నీ సన్నిధిలో నాయన తండ్రి దీవించబడేవారు కానీ చేయండి ప్రభా, సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. అలాగనే ప్రభా నా తండ్రి నాయన రేపు కూడా ప్రభా నా తండ్రి నాయన ఉదయకాల సమయంలో ప్రభా సాహిత్యం వాక్యం పాటలు ప్రభా మీరు నాయన నీ కుమార్తెని మీరు జ్ఞాపకం చేసుకోనండి, నీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. రేపు సాయంకాలం ప్రభా నాయన రానే నీ దైవ సేవకుడు శ్రీనివాస్ గారు కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. దేవాలయనే ప్రభా తండ్రి నాయన సేవకుడు ప్రభా తండ్రి నాయన అయ్యగారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నిరీక్షణ పాల్గొని అయ్యగారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా నా తండ్రి. నాయన శుక్రవారం ప్రభా నా తండ్రి మరి వాడుకల్లో వాడుకున్న విధానం బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవా నా తండ్రి గురువారం అక్కడ వాడుకున్న ప్రభా తండ్రి నాయన, ఇదిగో ఈ దినం కూడా ప్రభా నీ సేవకులను వాడుకుని ప్రభా తండ్రి నాయన నాయన సాక్ష్యం వాక్యం ద్వారా వాడుకుని ప్రభా అనేక మందికి ప్రభా దీవెనకరంగా నాయన ఆశీర్వాదకరంగా ప్రభా నా తండ్రి ఆ సాక్ష్యం అనేక మందికి నాయన అది ప్రభా తండ్రి వారి చెవుల్లోకి వెళ్ళి వారి హృదయంలోకి వెళ్ళి ప్రభా నా తండ్రి నాయన గొప్ప కార్యం జరిగించమని అడుగుతున్నాను ప్రభా. ఎవరైతే నాయన ప్రభా కష్టాల్లో శ్రమల్లో బాధల్లో అనారోగ్యంలో మంచాల మీద ఉన్నారో ప్రభా, వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ వాక్యం ద్వారా వారిని నేను లేవనెత్తమని అడుగుతున్నాను ప్రభా. దేవ నిజమైన దేవుడు అని ప్రభా పరుగులెట్టుకుని వచ్చేవారిగా చేయండి ప్రభా నాయన. సాక్ష్యం వాక్యం ద్వారా ప్రభా దేవనాథ నీ సేవకుని బలపరచండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ చేత నింపి ప్రభా, నీ ఆశీర్వాదాలతో నింపి ప్రభా నా నీ సేవకుని బలపరిచిన ఆయన మా అందరితోని ప్రభా ఈ మైకి ఎంత దూరం అయితే వినపడుతుంది అంత దూరం కూడా ప్రభా నా తండ్రి నాయన ఆత్మను రక్షించమని అడుగుతున్నాను ప్రభా నాయన. నీ మాటల ద్వారా ప్రభా మీరు సహాయం ఇచ్చేయండి, నీ సేవకులను బలపరచండి నాయన. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా నా తండ్రి. నీ సేవకులను కూడా మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభా. మీరు సహాయం ఇచ్చేయమని ప్రభా నా తండ్రి నాయన. ఇగో ప్రభా నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొని చిన్నాను పరమ తండ్రి, ఆమేన్.